దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఉదయకాలం వాగ్దానం చేస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరందరూ ఉదయం లేచారా? వాగ్దానం చూస్తూ మరి ప్రార్థనలు అందరూ ఏకీభవిస్తున్నారని నేను ఎంతగానో ఆశపడుతున్నాను. ప్రియులారా, నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి దావీదు రచించిన కీర్తనలు 55వ అధ్యాయము 22వ వచనము. నీ భారము యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొనును. ప్రియులారా, ఈ ఉదయకాలమందు మన భారము దేవుని పైన వేయాలి. ప్రభు నీతో మాట్లాడుతున్నారు. ఏమనంటే, మనకు అనేకమైన భారాలు ఈ భూలోకంలో ఉన్నాయి. ప్రియులారా, చూసినట్లయితే కుటుంబ భారము, పిల్లల భారము, భర్త భారము, మరి ఎన్నో సమస్యల భారము, ఈ లోకంలో పయనిస్తున్నటువంటి అనగా జీవిస్తున్నటువంటి మనకు ఎన్నో భారములు. కాబట్టి ఉదయకాలమందు మన భారం అంతా కూడా ఆయన పైన వేస్తే దేవుడు మనలను ఆదుకుంటాడు. కాబట్టి ఉదయకాలం మందు, ప్రభా, మా కుటుంబ భారం అంతా మీ పైన వేస్తున్నాం నాయనని ప్రతి ఒక్కరము ఏకీభవించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, నీకు వందనాలు. ఉదయకాలం మందు మమ్మలను సజీవుల గల దేశంలో సజీవుల సంఖ్యలో నిలబెట్టారు. ప్రభా, ఉదయకాలం మందు వేకుజాముని లేచి తండ్రి నీ నామాన్ని స్తుతించే భాగ్యం మాకు దయచేశారు. అందును బట్టి వందనాలు. నేటి దిన వాగ్దానముగా మీరు మాతో మాట్లాడిన మీ వాగ్దానమును బట్టి స్తోత్రాలు ప్రభా. నిజమే, మా భారం అంతయు మీ పైన వేయమని నీ మాట సెలవిస్తుంది తండ్రి. ఉదయకాలం మందు నీ వాగ్దానం చేత మమ్మలను ఆదరించి ధైర్యపరిచినందుకు వందనాలు. ఈ వాగ్దానం చూస్తూ ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబాలను, ప్రతి బిడ్డలను మీరు ఆస్వాదించి దీవించమని ప్రభా, ఈ దినమంతటి మీ మేలుల చేత మమ్మల్ని అందరినీ నింపి ముందుకు నడిపించమని, నీ బిడ్డల పక్షంగా మీరు ఉండమని, ప్రతి వ్యాధి బలహీనతల్లో యేసు నామములో నీ బిడ్డలకు విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. ప్రతి భారం నుంచి నీ బిడ్డలకు యేసు నామములో విడుదల కలుగునుగాకని ప్రార్థిస్తున్నాం. మీ కృప చూపించి మహిమ పొందమని యేసయ్య సర్వశక్తి గల నామములో ప్రార్థించి బ్రతిమాలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఈ వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.